స్ట్రెస్, యాంగ్జైటీ ఎక్కువైపోతుంది. గుండె దడదడగా అనిపిస్తోంది. ఏదో తెలియని భయం లోపల అనిపిస్తోంది అని చెప్తూ ఉంటారు. నాకు కాల్స్ చేసినప్పుడు చాలామంది చెప్తారు. స్టూడెంట్స్ కూడా ఇదే ప్రాబ్లమ్ తోటి జాయిన్ అయ్యి క్యూర్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ సమస్య అధిక రక్తపోటు వల్ల రావచ్చు. లేదు అంటే మానసికంగా మనము ఆరోగ్యంగా లేకపోవడం వల్ల రావచ్చు. ఇంకొకటి బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల కూడా రావచ్చు. ఆలోచించండి ఒకసారి, మనం ఎంతవరకు డీప్ బ్రీతింగ్స్ చేస్తున్నామో అని. రెగ్యులర్ లైఫ్లో అసలు ఆలోచించం, శ్వాస మీద ధ్యాసనే ఉంచం కదా. మరి ఈ ప్రాబ్లం ఖచ్చితంగా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇలా ప్రాబ్లం ఉన్నప్పుడు చాలా సింపుల్గా యోగాలో మాత్రమే ఈ సమస్యకు పరిష్కారాన్ని మనం కనుగోగలుగుతాం. చాలా రిలాక్సింగ్గా చేయాల్సిన బ్రీతింగ్ టెక్నిక్స్ ద్వారా మనం చాలా తొందరగా ఈ యాంగ్జైటీ, స్ట్రెస్, ఆందోళన, భయం, గుండె దడ ఇట్లాంటి అన్ని సమస్యలకు చెక్ పెట్టేసేయచ్చు. నేను వెయిట్ లాస్ క్లాసెస్తో పాటుగా ఇలాంటి ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాల్ని యోగా క్లాసెస్లో చూపించడం జరిగింది. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే 30 days వెయిట్ లాస్ ఛాలెంజ్ మరియు అనారోగ్య సమస్యలన్నీ తగ్గించుకోవడానికి ఫిట్నెస్ క్లాసెస్లో జాయిన్ అవ్వవచ్చు. ఈరోజే కాల్ చేయండి. స్ట్రెస్ అసలు చిన్న సమస్య. మనము బ్రీతింగ్ మీద కెపాసిటీ పెంచుకుంటూ, మన రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ మానసికంగా ఎప్పుడైతే దృఢంగా తయారవుతామో ఈ సమస్య భయపడి పారిపోతుంది. ఎంత ఈజీ టెక్నిక్స్ ఉన్నాయంటే, ఇప్పుడు నేను కొన్ని బ్రీతింగ్ టెక్నిక్స్ చేసి చూపిస్తాను. మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ డైలీ 10 days ప్రాక్టీస్ చేసి చూడండి. ఎంత మంచి రిజల్ట్ వస్తుందో మీరే నాకు మెసేజ్ చేసి చెప్తారు. మరి స్టార్ట్ చేసేద్దామా? చూడండి, రిలాక్సింగ్గా ఇలా కామ్గా కూర్చోవాలి. బ్రీతింగ్ని అబ్జర్వ్ చేస్తూ మనస్సుని శ్వాస మీదకి తీసుకురావాలి. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. మెల్లగా 2 చేతులను ముందుకి స్ట్రెచ్ చేసి డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ ఓపెన్ యువర్ హ్యాండ్స్, బ్రీత్ అవుట్. మళ్ళీ హ్యాండ్స్ యథాస్థితికి తీసుకురావాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్. ఇలా ఒక 10 సార్లు చేసి కళ్ళు మూసుకొని శ్వాసని గమనించాలి. డీప్ బ్రీతింగ్, రిలాక్స్. తర్వాత హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసుకొని మన లంగ్స్ కంప్లీట్గా యూటిలైజ్ చేయడానికి జనరల్ లైఫ్లో మనము శ్వాసని తీసుకునే విధానంలో మన లంగ్స్ని ఒక 40% వరకే యూస్ చేయగలుగుతాం. ఇది డాక్టర్స్ కూడా చెప్తారు. ఎప్పుడైతే బ్రీతింగ్ కెపాసిటీ పెంచుకుంటూ ప్రాణాయామ ఇలా బ్రీతింగ్ టెక్నిక్స్ చేస్తూ ఉంటామో లంగ్స్ యొక్క కెపాసిటీ కంప్లీట్గా 90% ఉపయోగించగలుగుతాం. అప్పుడు మన అనారోగ్య సమస్యలన్నీ తగ్గుతూ వచ్చేస్తాయి. చూడండి, హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసుకుంటాం. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్. జస్ట్ అబ్జర్వ్ ద బ్రీత్. ఇలా ఒక 10 times చేయండి. ఇప్పుడు డీప్ బ్రీతింగ్ నాస్ట్రిల్ తోటి చేస్తాము, బ్రీత్ అవుట్ మౌత్ తోటి చేస్తాం. చూడండి, ఇలా రిలాక్సింగ్గా ఒక 10 times ప్రాక్టీస్ చేసేసేయండి. చాలా సింపుల్. ఇప్పుడు ఫార్వర్డ్ బెండింగ్ చేస్తూ బ్రీతింగ్ చేస్తాం. చూడండి, హ్యాండ్స్ని చక్కగా థైస్ పక్కన ఉంచుకుంటాం. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, డౌన్, బ్రీత్ ఇన్, అప్, బ్రీత్ అవుట్, డౌన్, డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, డౌన్, బ్రీత్ ఇన్, అప్, breathe out, down. One more time. Deep breathing. Breathe out, down.
బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. రిలాక్స్. జస్ట్ అబ్జర్వ్ ద బ్రీత్. మళ్ళీ ఒకసారి నాస్ట్రల్స్ నుంచి బ్రీత్ తీసుకొని మౌత్ నుంచి బ్రీత్ అవుట్ చేసేద్దాం. ఒక 3 టైమ్స్ చేద్దాం. చూడండి. చాలా సింపుల్. గుండె ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి, రక్తపోటు సమస్య నుంచి బయటపడడానికి, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి, ఆస్తమా, సైనస్, అసలు ఫ్రీక్వెంట్గా హెడేక్స్ వస్తూ ఉంటాయి కదా, అలాంటి అన్ని సమస్యల నుంచి బయటపడడానికి ఈ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ అనేది చాలా చక్కగా ఉపయోగపడతాయి. ప్రతిరోజు ఉదయము మరియు సాయంత్రము ఇలా 10 టైమ్స్ మినిమం ఈచ్ సెగ్మెంట్ ఒక 10 టైమ్స్ కనుక ప్రాక్టీస్ చేస్తూ వచ్చారంటే వితిన్ 10 డేస్లోనే అసలు ఎంత రిలాక్సేషన్ అనిపిస్తుంటుందంటే, ఎక్కువ వర్క్ ప్రెషర్ తోటి స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళు కూడా జస్ట్ స్మాల్ బ్రేక్ తీసుకోండి. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ బ్రేక్ తీసుకొని ఫ్రెష్ ఎయిర్లోకి వచ్చేసేయండి. అవుట్ సైడ్కి, ఆఫీస్ అవుట్ సైడ్ కానీ టెర్రస్ మీదకి కానీ వచ్చేసి జస్ట్ 2 to 3 మినిట్స్ మీరు ఇలా కనుక ప్రాక్టీస్ చేయగలిగారు అంటే అసలు శరీరంలో వచ్చే మార్పులని, మన బ్రీతింగ్లో వచ్చే మార్పులని, మనస్సులో వచ్చే మార్పులని చాలా చక్కగా గమనించగలుగుతారు. ఎంత స్ట్రాంగ్ డెసిషన్ అయినా సరే బ్రీతింగ్ తోటి ఇలా టెక్నిక్స్ని యూస్ చేసి మనసుని కంట్రోల్ చేస్తూ తీసుకోగలుగుతారు. మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉండగలుగుతామో అప్పుడే మనం అనుకున్న ఎలాంటి పనులనైనా చక్కగా చేయగలుగుతాం. యోగా ద్వారా మాత్రమే మనం శారీరకంగా, మానసికంగా చాలా దృఢంగా తయారవ్వగలుగుతాం. మీరు ఆరోగ్యంగా ఉండాలి, నేను కూడా యోగా నేర్చుకోవాలి, స్పెషల్ టెక్నిక్స్ తోటి చాలా విషయాలు యోగా సాధనలో నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు, బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళు కూడా, అధిక బరువుతో బాధపడుతూ ఉన్న వాళ్ళు అస్సలు కంగారు లేకుండా యోగా క్లాసెస్ కోసం రిలాక్సింగ్గా నేర్పిస్తాను. మీరు కాంటాక్ట్ చేయొచ్చు మరియు మెసేజ్ చేయొచ్చు. నమస్తే.